సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కనుక మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ మంత్లో అబ్జర్వ్ చేస్తే దగ్గర ఒక 2000 పాయింట్స్ అయితే పడిందనమాట. ఎందుకు ఈ విధంగా ఈ మంత్లోనే ఇన్ని పాయింట్స్ పడుతుంది అని మనం అనలైజ్ చేస్తే కనుక మనకు ఒక 3 పాయింట్స్ అయితే క్లియర్ అనమాట. ఓకేనా? సో ఆ 3 పాయింట్స్ ఏంటని చెప్పి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, షేర్ చేస్తాను. వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఎందుకు ఈ విధంగా స్టాక్ మార్కెట్ పడుతుందని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? ఇంకా ఫ్యూచర్లో మీకు ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలనుకుంటే కనుక స్టాక్ మార్కెట్ గురించి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ఎస్, చూడండి ఇక్కడ. సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, సెన్సెక్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ 2nd మే నుంచి చూడండి, 2nd మే నుంచి ఇప్పటి వరకు దగ్గర మనకు 2.46% డిక్రీజ్ అయింది. అంటే 1834 పాయింట్స్ పడింది అనమాట ఇది. తర్వాత నిఫ్టీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 2nd మే నుంచి నిఫ్టీ కూడా 544 పాయింట్స్ అయితే పడింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీ మనకు 1476 పాయింట్స్ అయితే పడింది అనమాట. ఈ విధంగా ఎందుకు ఇంత భారీగా ఈ మొత్తం పడుతుంది అని మనం అనలైజ్ చేసిన తర్వాత ఒక మేజర్ 3 పాయింట్స్ వల్ల పడుతుందండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఆన్ గోయింగ్ ఎలక్షన్స్ వల్ల, ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో ఎలక్షన్స్ ఎఫెక్ట్ అనేది స్టాక్ మార్కెట్ పైన పడిందనమాట. అదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మంత్లో భారీగా సెల్ చేస్తున్నారు. ఓకే, అదే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మన ఇండియన్ స్టాక్స్ అన్ని సెల్ చేసేసి చైనా స్టాక్స్ కొంటున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అనమాట. సో మన ఇండియన్ స్టాక్స్ కంటే చైనా స్టాక్స్ అనేది చాలా తక్కువ అమౌంట్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, మన ఇండియన్ స్టాక్స్ అమ్మేసి చైనా స్టాక్స్ కొంటున్నారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట. సో ఇది కూడా మనకి ఇప్పుడు ఈ రీజన్ అనేది మనకి ఇప్పుడే బయటపడింది. సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట, ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఒకటి, మన ఇండియన్ ఎలక్షన్స్ వల్ల స్టాక్ మార్కెట్ పడుతుంది. సెకండ్ థింగ్, ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎక్కువ సెల్ చేయడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఇండియన్ స్టాక్స్ అమ్మేసి చైనా స్టాక్స్ కొంటున్నారు. ఇది ఒక అప్డేట్ అనమాట. సో ఇలా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను, స్టాక్ మార్కెట్ ఎందుకు పడుతుంది ఏంటి విషయం అని చెప్పేసి. కాబట్టి మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.